కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మే 11, 2026. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు కనుక మనకున్న వాటితోనే తృప్తిగా ఉండగలం. ప్రభువు మనవాడు కాబట్టి ఆయనలో మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయనలోనే మన ధన నిధులు ఉన్నాయి. ఆయనే మన నివాస స్థలం కూడా. ఇటువంటి నిశ్చయత మనకున్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడి బతకాల్సిన అవసరమే లేదు. ఈ ఉన్నతమైన ఆధారం మనకుండగా మన చుట్టుపక్కల వారి గుమ్మాల్లోకి వెళ్ళి ఏడుస్తూ మన బాధలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మన జీవితాలు మనవిగా జీవించడానికి వారి అనుమతి తీసుకోవాల్సిన అగత్యమే లేదు. కాబట్టి మనం చెప్పదలుచుకొని ధైర్యంగా చెబుదాం. మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎదిరిద్దాం. దేవునికి భయపడేవాడు ఎవరికి దేనికి ఇక భయపడిన అవసరం లేదు. మనం సజీవుడైన దేవునిలో భయభక్తులు ఉంచిన వారం కాబట్టి గర్విష్ఠుడైన దుష్టుని బెదిరింపులో ఏవి మన మీద ఏమాత్రం ప్రభావం చూపించలేవు. అవి కేవలం గాలి శబ్దాలు మాత్రమే. మనుషులు ఇప్పుడు మనకు చేయాలనుకున్న కీడు ఏమాత్రం చేయలేరు. ఎందుకంటే నరమాత్రుడైన వాడు నాకేం చేయగలడు అనే అపోస్తలుని మాట మనకు ఆధారంగా ఉంది. అబద్ధపు బోధకుల అనుచరులు మనల్ని నిందించి అపహాస్యం చేస్తే అదేమి వింతైన విషయం కాదు. కారణం ఈ లోక సంబంధులు పరలోక సంబంధులను ప్రేమించలేరు. అలా అయితే ఈ లోకస్తుల అపహాస్యాలను మనం భరించాలి. అలా భరించడం వల్ల ఎముకలేవి విరిగిపోవు కదా. ప్రభువు మనకు సహాయకుడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. లోకం మన మీదకి క్రోధంతో లేస్తే లేవనీయండి, మనం మాత్రం భయపడద్దు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.